ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః. దీపం అనేది తేజస్ తత్వానికి ప్రతీక. రోజు 2 సార్లు ఉదయం సాయంత్రం ముందు సంధ్యాకాలంలో, సాయంత్రం సూర్యాస్తమయ సంధ్యాకాలంలో తప్పకుండా దీపారాధన చేయాలి. దీప ప్రజ్వలన అనకుండా దీపారాధన అనడంలోనే ఒక ప్రత్యేకత ఉంది. దీపాన్ని వెలిగించడని చెప్పలేదు, దీపాన్ని పూజించండి అన్నారు పెద్దలు. ఎందుకంటే దీపం పరబ్రహ్మ స్వరూపం, ఆత్మస్వరూపం. మనలోనూ నిత్యం ఆత్మజ్యోతి ఒకటి వెలుగుతూ ఉంటుంది కనుకనే మనం జీవించి ఉన్నాం. దీపంలోనే దేవతలందరూ ఉంటారు. దీపం వెలిగించిన మరుక్షణమే ఆ ప్రాంతం అంతా దైవీ శక్తితో నిండిపోతుంది. దీపం పెడితే చాలు దేవతలు వస్తారు. అటువంటి దీపారాధనను ప్రత్యేక నియమాలు ఏమీ లేవు. ఉదయం స్నానం చేసిన తరువాత వెలిగించినట్టయితే సాయంత్రం స్నానం చేసి దీపం వెలిగించాలి. సాయంత్రం స్నానం చేయలేని స్థితిలో కనీసం ముఖము, కాళ్ళు, చేతులు, నోరు కడుక్కొని దీపారాధన చేయాలి. మాంసాహారం తినేవారు కూడా ప్రతిసారి తలంటు స్నానం చేయనవసరం లేదు, మామూలు స్నానం సరిపోతుంది. ఇక దీపం వెలిగించి ప్రమిద బంగారం కానీ, వెండి కానీ, ఇత్తడి కానీ, మట్టిదైనా ఉండాలి. స్త్రీలు ఇనుప ప్రమిదలో ఎప్పుడూ దీపం వెలిగించకూడదు. దీపపు ప్రమిద ఎప్పుడూ నేలపై ఉంచకూడదు. అది దీపాన్ని అగౌరవపరిచినట్టు అవుతుంది. క్రింద ఒక చిన్న ఇత్తడి లేక మట్టి ప్లేట్ లాంటివి పెట్టి దానిపై ప్రమిద ఉంచాలి. అలాగే దీపారాధన చేసే ముందు 2 పూటలా ఇల్లు శుభ్రపరచాలి. శుభ్రమైన ప్రదేశంలో దీపం పెట్టాలి. దీపారాధన చేసే చోట నీటితో తుడిచి బియ్యపు పిండితో ముగ్గు వేసి చిన్నదైనా సరే కొద్దిగా పసుపు కుంకుమ చల్లి అప్పుడు దీపపు ప్రమిద పెట్టి దీపం వెలిగించాలి. ప్రమిదలో దీపాన్ని వెలిగించడానికి వేరే చిన్న వత్తిని కానీ, హారతి కర్పూరాన్ని కానీ వెలిగించి దానిలో ప్రమిదలో దీపాన్ని వెలిగించాలి. ఇవన్నీ రోజు చేయడం కష్టంగా భావిస్తే రోజు మామూలుగా దీపం వెలిగించి పర్వాటి రోజు, సెలవు రోజుల్లోనైనా ఈ విధానం పాటించండి. దీపారాధన ఎప్పుడూ ఒక వత్తితో చేయకూడదు, అది అశుభ సూచనం. కనీసం 2 వత్తులైనా వేయాలి. 2 జ్యోతులు వెలిగించాలని చెప్పారు. దీపారాధనకు ఆవు నెయ్యి ఉత్తమం. తరువాత నువ్వుల నూనె. దీపం వెలిగించాక ప్రమిదకు గంధం కుంకుమ పెట్టి పూలు సమర్పించాలి. సర్వదేవత స్వరూపమైన ఆ దీపానికి నమస్కరించాలి. ఏ ఇంట్లో నిత్యం 2 పూటల దీపారాధన ఉంటుందో ఆ ఇంట లక్ష్మి ఎప్పటికీ నిలిచి ఉంటుంది. దుష్ట శక్తులు ఆ ఇంటి దరిదాపుల్లోకి కూడా రాలేవు. వ్యాపారం అభివృద్ధి చెందుకునే వాళ్ళు నిత్యం వ్యాపార స్థలంలో దీపారాధన చేయటం వలన కలిగే మార్పు మీరే గమనించవచ్చు. నిత్యం ఎవరు దీపారాధన చేస్తారో వారికి ఉన్న గ్రహదోషాలు, పీడలు చాలా వరకు దీపారాధన మహిమల వల్ల పరిహారం అవుతాయి. ఇంట్లో శాంతి నెలకొంటుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఎన్నో ప్రయోజనాలను కలిగించే దీపారాధన మనలోని జ్ఞానాన్ని పెంపొందిస్తుంది. తమసోమ జ్యోతిర్గమయ. ఓ పరమాత్మ, మేము తపస్సు చీకటి నుంచి వెలుగులోకి వెళ్ళెదము గాక అని అర్థము.